మామూలుగా ముల్లంగడ్డ పీకితే కింద లాస్ట్లో మాత్రం వేర్లు వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ నాకు చూసినట్టయితే ఇదైతే రైజోబియం అనేది ముల్లంగడ్డ పీకినప్పుడు ఆ వేరు వ్యవస్థ చిన్న చిన్న వేర్లు అనేటివి ఆ గడ్డను వదలటం లేదు, అట్లే ఒడిచి పట్టుకొని ఉన్నాయన్నమాట. వేర్లు ఊడిపోవటం లేదు, అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. ముల్లంగడ్డకు కూడా నేను ఆ విధంగా వేర్లు వేలాడడం నేను చూడలేదు. మామూలుగా గోంగూరకి వేర్లు నేను ప్రతిసారి చూస్తూనే ఉంటాను, ఒక్కొక్క మొక్కకి ఇంత పెద్ద దుబ్బు కడతా ఉంటుంది అనమాట గోంగూరకు కూడా. అలాగే ముల్లంగడ్డకి నేను ఈసారి ఆశ్చర్యపోయినాను. ముల్లంగడ్డకు కూడా వేర్లు, గడ్డ చుట్టూరు కూడా వేర్లు ఉన్నాయి, ఆ వేర్లు వేలాడుతున్నాయి. అది ఎట్లా వేలాడితే ఓన్లీ మన ప్రకృతి వ్యవసాయంలోనే అది సాధ్యమవుతుంది. అందరికీ నమస్కారము. నా పేరు నీలమ్మ. మాది కళ్యాణపురం గ్రామము, నారాయణవనం మండలం, తిరుపతి జిల్లా. మా ఆయన పేరు ధర్మయ్య. నాకు 2 అమ్మాయిలు, ఉషశ్రీ, యువశ్రీ. నేను BA BD చదివినాను. నేను గత 12 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మాకు ఆవులు ఉన్నాయి. ఘనజీవామృతము, జీవామృతం 2 వేసుకుంటా వస్తున్నాను, ఎలాంటి పురుగు మందులు వాడకుండా. ఏప్రిల్ మేలో PMDS వేస్తాను. PMDS మే నుంచి జూన్, జూలై, ఆగస్టు వరకు ఉంటుంది. మళ్ళీ నేను ఆగస్టులో కూరగాయలు స్టార్ట్ చేస్తాను. ఆగస్టులో కూరగాయలు స్టార్ట్ చేస్తే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు మళ్ళీ కూరగాయలు రన్ అవుతూ వస్తాయి. ఇప్పుడు కూడా ఈ సీజన్లో నాకు క్రాప్ ఉంటుంది, ఆల్ వెజిటేబుల్స్ ఉంటాయి. రిలే సోయింగ్ కూడా చేసుకుంటాం. ఆకుకూరలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకుకూరలు, వేరే ఉల్లి అలాంటివి వేయటం. తర్వాత ఈ బంతి, ఆముదం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బంతి, ఆముదం వేస్తాను. ఆముదం కంటిన్యూషన్గా ఉంటుంది, బంతి మాత్రం మారుస్తూ ఉంటాను. 3 monthsకి అయిపోతుంది కాబట్టి బంతి. కంది వేస్తాను. కంది జూన్, జూలైలో వేస్తే ఇప్పుడు కూడా కట్ చేసి అక్కడ వేస్తున్నాను కూడా. కంది ఈ నెలలో కట్ చేసేసాను, ఫిబ్రవరిలో. తర్వాత మళ్ళీ దాంట్లో PMDS వేస్తాను. నా ఉండే పొలాన్ని ఎప్పుడు ఖాళీగా పెట్టకుండా ఏదో ఒక పంటతో ఎప్పుడు పెట్టుకొని ఉంటాను. 365 days పెట్టుకొని ఉంటాను. అలాగే ఎర్ర పంటలు పెట్టాము, బంతి పెట్టాము, పసుపు తెల్ల పల్లెలు పెట్టాము, చుట్టూరు పండ్ల చెట్లు పెట్టాము. నిమ్మ పెట్టాను, బత్తాయి పెట్టాను, నేరేడు పెట్టాను, ఒక్క చెట్లు పెట్టాను, జామ పెట్టాను, డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను, కొబ్బరి పెట్టాను, అరటి పెట్టాను. చాలా వరకు పెట్టుకున్నాను. చుట్టూరు బాగా తీగజాతి వేసుకుంటాను. తీగజాతి చూడండి, బీరకాయలు. ఈ బీరకాయలు కర్రలు కట్టి దానికి దారాలు అల్లుకొని తీగజాతి వేస్తాను. తర్వాత ఉల్లి నాటుతాను బోదెల మీద.
ఇప్పుడు మనం ఏం చేస్తాము, స్టార్టింగ్ ఇప్పుడు దసపర్ణి ఉంది నా దగ్గర ఆల్రెడీ 15 days ముందు దసపర్ణి కొట్టాను, 20 days నాటిన తర్వాత. ఇంకా తర్వాత ఇప్పుడు పంచగవ్య ఉంది, బ్రహ్మాస్త్రం ఉంది, నీమాస్త్రం ఉంది, అన్నీ ఉంది. 15 daysకి ఒకసారి స్ప్రే చేసుకుంటూ వస్తాను. ఆకుకూరలు వేసుకోవడం వల్ల, గడ్డిజాతులు వేసుకోవడం వల్ల, మళ్ళీ చుట్టూరు తీగజాతి వేసుకున్నాను. వీటన్నిటి వల్ల నాకు 15 రోజుల నుంచి మెంతికూర తీశాను. ఒక 120 కట్టలు మెంతికూర తీసినాను. తర్వాత ఇప్పుడు కొత్తిమీర తీస్తున్నాను. 40 రోజులకి కొత్తిమీర అయిపోయింది. ముల్లింగడ్డ వచ్చేసింది, ఇంకా ముల్లింగడ్డ తీయాలి. పాలకూర తీస్తున్నాను, గోంగూర తీస్తున్నాను. 40 days అయింది నేను నాటి. టమాటాలు కాయలు బాగా వచ్చేసినాయి. వంగ కూడా పూత వస్తుంది 40 daysకి. అంటే డే బై డే నాకు ఆకుకూరలు, గడ్డిజాతి రోజు నేను హార్వెస్టింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ విధంగా చేయడం వల్ల నాకు టమాటాలో ఈ ట్రైక్రోప్స్ అనేటివి ఎక్కువ ఉంటాయన్నమాట. భూమిలో మైక్రోబ్స్ పైన టమాటాలో ముళ్ళులుగా ఏమవుతుందంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి, అంటే పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి పెస్ట్ అండ్ డిసీజు దాని మీద ఆకర్షించకుండా, అంటే దాని మీద కూర్చోకుండా ఈ ముళ్ళుల ద్వారా ఈ దోమ, తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఇవన్నీ కూడా రాకుండా వెళ్ళిపోతాయి అనమాట. అంతలో మనం బంతి పెట్టుంటాం. ఎప్పుడైతే మనకి భూమిలో మైక్రోబ్స్ డెవలప్ అయితే సాయిల్ డెవలప్ అవుతుంది, వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది, కార్బన్ కంటెంట్ పెరుగుతుంది, సూక్ష్మజీవులు మనకి ఏ విధంగా భూమిలో ఉంటే మనకు పంట అంత ఎదుగుదల వస్తుందని మనకు తెలుసు. ఈ ట్రైక్రోమ్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో మొక్క మీద, అప్పుడు పెస్ట్ అండ్ డిసీజ్ రాకుండా బాగా కంట్రోల్ చేస్తుంది. అది ఒక్క మన ప్రకృతి వ్యవసాయ పొలంలోనే సాధ్యమవుతుంది. ఈ కూరగాయలు మా గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆకుకూరలు కానీ, గడ్డజాతి కానీ, తీగజాతి కానీ నా దగ్గర ఉన్నింది అంటే ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. లేదంటే పొలం దగ్గర మా అమ్మేస్తుంది. లేదంటే మాకు సూపర్ మార్కెట్ ఉంది కాబట్టి సూపర్ మార్కెట్ అంటే షాప్ ఉంది ఒకటి, ఆ షాప్లో పెట్టుకొని మా పాప అయినా అమ్మేస్తుంది. మాకు ఎటువంటి ఇబ్బంది, వ్యాపారానికి అయితే ఇబ్బంది లేదు. నేను పండిన కూరగాయలన్నీ కూడా ఇంత సూపర్ మార్కెట్లో పెట్టి అమ్ముతాను. ఈ షాప్ కూడా 2024లో నవంబర్ నెలలో విజయ్ కుమార్ సార్ గారు మా సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు. దాంట్లో నేను పండే కూరగాయలన్నీ తెచ్చిపెట్టి అమ్ముతా ఉంటాను. అలాగే మా ఫీల్డ్ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. మా ఫీల్డ్లో ఇప్పుడు ఉన్నట్టే ATM, ఏ గ్రేడు వండాల సిస్టమ్ ఉన్నింది. తీగజాతి కూరగాయలు కర్రలు నాటి చేసిండేది, అవన్నీ కూడా సార్ గారు చూడడం జరిగింది. అంటే 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయి బాగా చదువుకుంటుంది, MSc చేస్తుంది. ఈమె చదువు మధ్యలో ఆపేయడం వల్ల ఆమె కోసం ఇది పెట్టడం జరిగింది. దానివల్ల మేము ఈరోజు మా పాపకు ఒక బతుకు తెరువు, జీవనోపాధి కలిగి బతకడం జరుగుతుంది. ఆకుకూరలు అన్నీ తీస్తున్నాను, ఇంకా ఉన్నాయి తీయడానికి. తర్వాత ఇంకా నేను ముల్లింగడ్డ తీయాలి. నాకు ఎట్లేదన్నా ముల్లింగడ్డలోనే ఒక 5,000 వచ్చేటట్టు ఉంది. ఈ కూరగాయలు మాకు మార్కెటింగ్కి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు నేను మొత్తానికి ATM ఖర్చు పెట్టింది 5,000 ఖర్చు పెట్టాను. కలుపులకి దానికి ఒక 2,000 ఖర్చు పెట్టున్నాను. ఇప్పటి వరకు 7,000 ఖర్చు అయింది. ఈ 7,000లో ఇప్పటి వరకు నాకు ఆల్రెడీ ఆకుకూరలు, గోంగూర, మెంతికూర, పాలకూర వరకు ఇప్పటికి నాకు 5,000 వచ్చేసింది. ఇంకా నేను ముల్లింగడ్డ ఒక 5,000 వరకు అమ్ముకునేది ఉంది. ఇంకా మనకి బెండ ఉంది, గోంగూర ఉంది, కొత్తిమీర ఉంది, తర్వాత పాలకూర ఉంది, ఉల్లి ఉంది, టమాటా ఉంది, వంగ ఉంది, మిరప ఉంది, బంతి ఉంది. ఇంకా నాకు ఎట్లేదన్నా ATMలో నాకు ఖచ్చితంగా 50,000 వరకు కూడా వస్తుందనేసి నేను అంచనా వేసుకొని ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ATM వేయడం వల్ల మా గ్రామంలో
మహిళలు అంటే సంఘంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు, వివో మీటింగ్ పెట్టుకున్నప్పుడు, జనరల్ వాటి మీటింగ్ పెట్టుకున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి కూడా పొలం చూస్తూ ఉంటారు. ఊర్లో ఎవరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చూసి నేర్చుకుంటున్నారు. ఒక కిచెన్ గార్డెన్ ద్వారా ఒక 20 సెంట్లో లేదా 10 సెంట్లో ఇంటి దగ్గర ఉండే వాళ్ళైనా మేము వేసుకుంటాము, మాకు చెప్పండి అంటే ఇన్ని రకాల కూరగాయలు మా ఇంటికి సరిపోతుంది కదా, ఒకసారి సంతకు పోతే 500 1000 ఖర్చు అవుతుంది, అవన్నీ కూడా మనం కూరగాయలు హెల్దీగా మనమే సంపాదించుకోవచ్చు అని చెప్పినాము. అలాగే నేను ఈ మహిళా సంఘాల ద్వారా నేను ఇది నేర్చుకోవడం జరిగింది, ట్రైనింగ్ తీసుకొని. ఇక్కడ సిఏ అనేసి ఎన్పిఎంలోనే సిఏ ఉన్నారు, చంద్ర సార్ అని. అతను వచ్చి, నేను చదువుకొని ఖాళీగా ఉన్నావమ్మా నువ్వు, నేను బిఏ బీడీ చదివినాను, ఖాళీగా ఎందుకుంటావు, పొలం ఉంది అంటున్నారు, మీరు కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే మీరు 10 మందికి ఆదర్శంగా చెప్పగలరు అని చెప్పి నన్ను మోటివేషన్ చేసి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు అలాంటి ట్రైనింగ్లన్నీ మాకు ఇప్పించి వీక్లీ వన్స్ తీసుకెళ్ళి మైక్రోబ్స్ ఎట్లా పెరుగుతాయి, పెస్ట్ డిసీజ్ ఎట్లా కంట్రోల్ అవుతుంది. ఎక్కువ సారోళ్ళు ఏం చెప్పేవాళ్ళు, ఎర్ర పంటలు, అంతర పంటలు, రక్షక పంటలు, పసుతెల్లు పల్లెలు, పెరమైన్ డ్రాప్స్, పక్ష స్థావరాలు, రాజీలేని సత్రాల గురించి బాగా చెప్పేవాళ్ళు, నూరు పోసేవాళ్ళు మాకు. వరిలో అయితే కాలిబాట్లు, అజల్లా వేయటం, బటర్ క్రాపు, ఇట్లా చెప్పడం వల్ల అది బాగా మా ఇంటికి ఎక్కి ఈరోజు మా ఏటీఎం ఈ విధంగా గ్రోత్గా రావడానికి మేము ఇట్లా పంట తీసుకున్నామంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సైన్స్ గురించి, 365 days గురించి, తర్వాత పర్యావరణాన్ని గురించి, సాయిల్ యొక్క స్ట్రక్చర్ గురించి విజయ్ కుమార్ సార్ గారు మాకు పదే సైన్స్ గురించి చెప్పడం వల్ల ఈరోజు ఆ సైన్స్ అనేది ఈ ఫీల్డ్లో నాకు కనిపిస్తుంది. ఆయన చెప్పింది ఆ రోజు నేను విన్నాను, ఈరోజు నా పొలంలో నేను పాటిస్తున్నాను. కాబట్టి ఈరోజు నా ఈ పొలము నన్ను సైన్స్ అంటే ఏంది, ఆయన చెప్పిన క్లాస్లో ఉండాక అర్థం పరమార్థం ఏందని ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి రాదు, నాకు వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. నాకు నేర్పించిన గురువులకి నా యొక్క ధన్యవాదాలు.